పరలోకపు తూములను దేవుడు ఇప్పుడే విప్పునట్లుగా నీ లోగికి నీ భార్య ఫలించు ద్రాక్షావళి వలేదు, నీ పిల్లలు నీ భోజనపు మల్ల చుట్టూ వలీవ మొక్కల వలేదు, ముందు వాగ్దానం పెళ్ళ పట్ల నెరవేర్చబడినట్లుగా ప్రభువు ఆకాశపు తూములను విప్పి నీ ఆశీర్వాదముని కురిపించండి, కురిపించండి. దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా. నైనా బిడ్డలను తండ్రి దైవ సేవకులుగా మనసారా ఆశీర్వదిస్తూ ఉన్నావు తండ్రి. కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడి నామములో నీ బిడ్డలు ఆశీర్వదించబడుగాక. ఎఫ్రాయిము ప్రబలిక ఇది మొదలుకొని ప్రారంభిస్తున్న కుటుంబ వ్యవస్థ అనేకులకు మీరు దీవెనకరంగా మార్చండి, ఆశీర్వాదకరంగా మార్చండి. ప్రభువా నీ బిడ్డలు పట్టణములను ఫలములను దీవించబడుదురుగాక, గర్భఫలము భూఫలము ఆశీర్వదించబడుదురుగాక. తండ్రి నీ బిడ్డలు మీరు గణపరచండి. అయినా దైవ సేవకులుగా ప్రార్థిస్తున్నాం. ఈ ప్రార్థన ధూపము నీ సన్నిధి చేరుగాక. ఇది మొదలుకొని నీ బిడ్డలు జీవించే జీవిత కాలం అంతా కృపాక్షేమములు వెంటవచ్చును గాక. ఇరుపక్షాల కుటుంబాన్ని మీరు ఆశీర్వదించి దీవించండి. వచ్చిన దైవ సేవకులను మీరు దీవించిన వారి పరీక్షలను విస్తరింపచేయండి. బంధువులు, రక్త సంబంధికులు, స్నేహితులు, శ్రేయాభిలాషులను మీరు ఆశీర్వదించి సాగనంపండి. ప్రభువా ఈ యొక్క అగాధ తరువాత జరగనున్న విందు వగైరా కార్యక్రమములు కూడా మీరు ఆశీర్వదించమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించి అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. ఒకే నిజరక్షకుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ దేవుని సహవాసం, వివాహ స్థితిలో జతపరచబడిన ఎఫ్రాయిము అలాగే ప్రబలిక కుడి వచ్చిన దైవ సేవకులకు, ఇరుపక్షాల కుటుంబాలకి, బంధువుల, రక్త సంబంధికులు, స్నేహితులు, శ్రేయాభిలాషులకు, సకల పరిశుద్ధులకు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్. అందరూ చెప్పండి ఆమేన్. దేవుని చేత అభిషేకించబడిన వానిగాను, ప్రభుత్వము ద్వారా అంగీకరించబడిన వానిగాను, మరి నాకు ఇచ్చిన అధికారాన్ని బట్టి వీరికి వివాహం నిధనము జరిగించాను. మరి వీరి యొక్క వివాహము దేవుని చేత ఏర్పాటు చేయబడింది. దేవుని చేత జతపరిచబడిన వారిని మనుషులు వేరు చేయకూడదని గట్టిగా 50 మందికి ఆజ్ఞాపిస్తున్నాను. ఎందుకంటే మీ అందరి యొక్క సమ్మతిని తీసుకుని వివాహాన్ని చేశాను కనుక మనుష్యులు వీరిని వేరు చేయకూడదు. అలాగనే మీరిద్దరూ కూడా పొరపాటున వేరు కాకూడదు. దేవుని స్తోత్రం కలుగునగాక. మంచిది. చేతులు పట్టుకొని ఆ చివరి దాకా వెళ్ళరండి. అందరు లేచి నిలబడండి. మీ ఎంతకు